తిరుపతి ఆధ్యాత్మిక నగరంగా కాకుండా స్పేస్ సిటీగా కూడా అభివృద్ధి చెందుతుంది. తిరుపతి మన భారతదేశంలో ప్రస్తుతం అంతరిక్ష నగరం అంటూ ఏది లేదు. కానీ తిరుపతి స్పేస్ సిటీగా డెవలప్ చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. ప్రస్తుతమే తిరుపతిలోని ఇస్రో సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి, అలాగే స్పేస్ ఏజెన్సీలు ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులోని కూడా స్పేస్ సంబంధించిన కర్మాగారాలు రాబోతున్నాయి అన్నమాట. ప్రస్తుతం మన భారతదేశంలో అంతరిక్ష స్పేస్ సిటీ అన్నట్టు లేదు. అదే అమెరికాలో అయితే హోస్ట్ అని ఉంది, యూరోప్లోనే టౌల్ హౌస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లోని కూడా అంత అభివృద్ధి చెందలేదు స్పేస్. కానీ తిరుపతిలోని స్పేస్ సిటీ మరి అంతరిక్ష రంగం డెవలప్మెంట్ కోసం 3,450 కోట్ల రూపాయలతోటి కర్మాగారాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. స్కై రూట్స్ అనే ఏరోస్పేస్ కంపెనీ ఇస్రో మాజీ శాస్త్రవేత్తలతో ఏర్పాటు చేశారన్నమాట. 8 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది, దాదాపుగా 2015లో ప్రారంభమైందనమాట స్కై రూట్స్ అనే ఇది. దీనికి రౌతు సురమాల ప్రాంతంలోని పిఎస్పురం, రౌతు సురమాల, కొత్తపాలెం గ్రామాల పరిధిలోని 300 ఎకరాలని ప్రభుత్వం స్కై రూట్స్కి కేటాయించిందనమాట. ఈ స్పేస్ సిటీలోని స్కై రూట్ ఏమో 400 కోట్ల పెట్టుబడితోటి ఇక్కడ ఒక స్పేస్ సిటీ నిర్మించనుంది. భవిష్యత్తులోనే ఇంకా చాలా కంపెనీలు రానున్నాయన్నమాట. 2025 ఆగస్టు 28న రాష్ట్ర పెట్టుబడుల సంస్థ స్కై రూట్స్కి ప్రాజెక్ట్ ప్రారంభానికి అనుమతించితే సెప్టెంబరు 6, 2025న క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపిందన్నమాట. ఈ విధంగా స్కై రూట్స్ అక్కడ స్పేస్ సిటీని తన కార్యక్రమాలు ప్రారంభించింది. భవిష్యత్తులోని ఈ ప్రాంతంలోనే 50,000 నుంచి లక్ష కోట్ల రూపాయలు స్పేస్ సిటీలో రావచ్చని, 5 సంవత్సరాల్లో రావచ్చని లెక్కలేస్తున్నారు. స్టార్టప్లు, శాటిలైట్ అసెంబ్లీ యూనిట్లు, టెస్టింగ్ సెంటర్లు, అంతరిక్ష శిక్షణ సంస్థలు, ఈ విడిభాగాల తయారీ టెస్టింగ్ సెంటర్లు, శిక్షణ సంస్థలు, అంతరిక్ష పరిశోధనకు సంబంధించిన పరికరాలు ఇవన్నీ ఇక్కడ తయారవుతాయి అన్నమాట. సమీపంలో శ్రీహరికోట కూడా ఉండడం, మానవాళ్ళు కూడా పుష్కలంగా ఉన్నారన్నమాట. ఎందుకంటే చుట్టుపక్కల ఇది చెన్నై దగ్గరలో ఉంది, ఇటు బెంగళూరు, ఇటు హైదరాబాద్కి మధ్యలో ఉండడం వల్ల ఇక్కడ మానవాళ్ళు కూడా పుష్కలంగా ఉన్నారు. అలాగే తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ కూడా ఉంది, అలాగే తిరుపతి ఐఐటి కూడా ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఈ స్పేస్ సిటీకి కావాల్సిన నిపుణులు కూడాను ఈ ఎస్వి యూనివర్సిటీ, తిరుపతి ఐఐటి కూడా సప్లై చేయగలదు. ఇలాగ మొత్తంగా 30,000 ఉద్యోగాలు ఈ ప్రాంతంలో కొత్తగా లభించవచ్చని, తద్వారా ఇక్కడ లోకల్ యువత కూడా ఉద్యోగాలు లభించవచ్చని అనుకుంటున్నారు. అంటే తిరుపతి ఒక స్పేస్ సిటీగా తయారవుతుంది అన్నమాట. అలాగే రక్షణ రంగ పరికరాలు కూడా యూనిట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు స్పేస్ సిటీగా తిరుపతి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.